వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపడంతో అగ్రరాజ్యంలో కొన్నేళ్లుగా ఉంటున్న భారతీయుల్లో టెన్షన్ పతాక స్థాయికి చేరుకుంది. వలసలపై భారీ ఎత్తున నియంత్రణలు పెడతామని, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని వ్యాఖ్యానించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న లక్షల మంది నేరగాళ్లను వెంటనే వెళ్లగొడతామన్న ట్రంప్ వ్యాఖ్యలతో ఆందోళనలో పడ్డారు భారతీయులు. తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కకపోతే ఇండియాకు తిరిగి రావాల్సి వస్తుందన్న ఆందోళన అనేక మందిలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితికి అనుగుణంగా ఇప్పటికే కొందరు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అమెరికాలో పుట్టుకతో పౌరసత్వానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ఇటీవల ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి ఈ దేశాల్లో అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం విదేశీయుల సంతానం అమెరికాలో జన్మించినా వారికి పౌరసత్వం లభించదు. గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉన్న విదేశీయుల సంతానానికి మాత్రమే ఈ ఆటోమేటిక్ పౌరసత్వం వర్తించేలా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో H-1B వంటి తాత్కాలిక వీసాలపై అమెరికాలో కొన్నేళ్లుగా ఉంటున్న భారతీయులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. కొన్నేళ్ల క్రితమే H-1B పై అమెరికాకు వెళ్లిన అనేక మంది భారతీయులు అక్కడే స్థిరపడి పిల్లల్ని కన్నారు. కొందరు తమ పిల్లలు చిన్నతనంలో ఉండగానే అమెరికాకు వెళ్లారు. ఇప్పటి వరకు ఈ చిన్నారులు తల్లిదండ్రులపై ఆధారపడ్డ వారిగా H-4 వీసాతో అమెరికాలో ఉంటున్నారు. వీరిలో అనేక మంది రాబోయే రోజుల్లో మేజర్లు కానున్నారు. అమెరికాలో వీరిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ గా పిలుస్తారు. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ మేజర్లైతే H-4 వీసా కోల్పోవాల్సి వస్తుంది. ఆ లోపు అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్ లేదా మరే తాత్కాలిక వీసా మంజూరు కాకపోతే అమెరికాను వీడి స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సమస్యల పరిష్కారానికి బైడెన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అమెరికాస్ చిల్డ్రన్ బిల్లుకు చట్టం రూపం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ బిల్లు ప్రకారం అమెరికాలో 10 ఏళ్లుగా ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించిన డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కు గ్రీన్ కార్డు లభిస్తుంది. అయితే ఈ బిల్లు కార్యరూపం దాల్చలేదు. ఈ లోపే ట్రంప్ అమెరికా పగ్గాలు చేపట్టడంతో విదేశీయులు వారి పిల్లల్లో టెన్షన్ పతాక స్థాయికి చేరుకుంది.